రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ ఉన్న రాష్ట్రంగా మారుస్తాము అని చెప్పి. ఇట్స్ అ బిగ్ డ్రీమ్. ఆ డ్రీమ్ని సాకారం చేసుకునే క్రమంలో రేవంత్ ఏం చేయాల్సి ఉంది? ఇప్పుడు రేవంత్ ఏం చేయాలనడానికి నేను అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరైనా అడ్వైజ్ చేస్తానికి. సో అందువల్ల రేవంత్ ఏం చేయాలన్నది కాదు. మీ క్వశ్చన్ ఏంటిదంటే తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ ఎలా జరుగుతుంది అనేది నేను చెప్పాలని తప్ప రేవంత్ ఏం చేయాలనే నేను కాదు చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం ఏం సో తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ కాగలుగుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ కావాలంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందాలి, అలా వేగంగా అభివృద్ధి చెందటానికి ఏం చేయాలి అనేది చర్చ తప్ప రేవంత్ ఏం చేయాలి అనేది రేవంత్ చూసుకుంటాడు. రేవంత్ క్యాపబుల్ అడ్వైజర్స్, నా అవసరం లేదు ఆయనకు. సో ఆయనకు స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు, ఫాక్స్కాన్ సీఈఓలతో కలుస్తున్నాడు. సో రేవంత్ యాజ్ ఇస్ ఓన్ టీమ్ ఆఫ్ క్యాపబుల్ అడ్వైజర్స్ కనుక ఆ జోలికి నేను వెళ్ళను. సో మనకి ఇప్పుడు 2022-23లో తెలంగాణ జీడిపి నాకు గుర్తున్నంత వరకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం 13.13 lakh crores, అంటే రూపాయల్లో చూసుకుంటే $13 ట్రిలియన్ రూపీస్. దీన్ని డాలర్లుగా మనకు ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. అంటే సుమారు 6 నుంచి 6 రేట్లు పెరగాలి. అంటే క్విక్ లెక్కలు వేస్తే 6 to 7 times పెరగాలి. సో మీకు 2014లో తెలంగాణ వచ్చిన సమయంలో లిటిల్ ఓవర్ 5 lakh crores రూపీస్ ఉండే, 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉండే, అంటే 5 ట్రిలియన్ రూపీస్ ఉండే. అది 12.6% పెరిగి ఆన్ అన్ ఎవరేజ్ కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఏటా 12.6% పెరిగింది. అందుకే 5 లక్షల కోట్ల రూపాయల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే నియర్లీ 2.5 times పెరిగింది. సో ఈ 2.5 times పెరగడం అనే ప్రక్రియలో మనకు తెలంగాణ షేర్ ఇన్ ద నేషనల్ జీడిపి 4% ఉండే 2014లో, అది 4.8% పెరిగింది. నిజంగానే $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలి అంటే అది 10 ఏళ్లలో భారతదేశమే $5 ట్రిలియన్ ఎకానమీ అని లక్ష్యం పెట్టుకుంది. ఆ $5 ట్రిలియన్ ఎకానమీ కూడా ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతలేరు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే అది దానివల్ల ప్రయోజనం లేదని అనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ భారతదేశానికి $5 ట్రిలియన్ ఎకానమీ అయితే తెలంగాణది $1 ట్రిలియన్ ఎకానమీ అంటే 20% కావాలి. ఇండియా జీడిపిలో 20% కావాలి. యాజ్ ఆఫ్ టుడే ఇండియా జీడిపిలో 4.8% ఉంది. ఆ లెక్కన చూసినా ఇండియా భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా 4 రేట్లు పెరగాలి. అందువల్ల ఖచ్చితంగా అసాధ్యమా? ఏది అసాధ్యం కాదు. లక్ష్యం ఎప్పుడు కూడా భారీగానే పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ ద స్కై యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అని సామెత ఉంది. ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం చెట్టు మీదైనా ఆగుతావని. అందువల్ల $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మారుస్తామని లక్ష్యం పెట్టుకోవడాన్ని మనం ఏం తప్పుపట్టకూడదు, ఆహ్వానించాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ భారతదేశ ఎకానమీని $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా లక్ష్యంగా పెట్టుకోలేదా? లోకేష్ కూడా అన్నాడు ఆంధ్రప్రదేశ్ను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని. ఇప్పుడు ఏపీ $1 ట్రిలియన్, తెలంగాణ $1 ట్రిలియన్ అయితే భారతదేశం బహుశా $5 ట్రిలియన్ ఎకానమీ ఉండదు, అది $30 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అది కూడా ఉంది. భారతదేశ ఎకానమీని $30 ట్రిలియన్ అంటే 30 లక్షల కోట్ల డాలర్లుగా మార్చాలని. సో అందువల్ల తెలంగాణకు ఆ లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. ఆ లక్ష్యం పెట్టుకోవాలంటే అనేక రంగాల్లో తెలంగాణ మామూలుగా పెరగకూడదు. ఇప్పుడు తెలంగాణ గ్రోత్ ఇంజన్లో మొదటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారీగా భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో బహుశా తెలంగాణ 14-15% ఉంటుంది. సో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి. సో ఈ సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎప్పుడు కూడా మనకు దేశ ఎకానమీని చూసినా బాగా ఎకానమీ పెరిగిన సందర్భాల్లో మనం ఎప్పుడు గమనించినాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీ కూడా ఎక్స్పోర్ట్స్ కీలకంగా పెరిగినప్పుడే పెరిగింది. ఎక్స్పోర్ట్స్ భారీగా పెరగకుండా మన దేశ ఎకానమీ 8% గ్రోత్ రేట్ రాలే. అందువల్ల డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని ఇంకా పెరగాలి. అది పెరగాలి అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ అవుట్సోర్సింగ్ వీటి మోడల్ను దాటి హై లెవెల్ ఇన్నోవేషన్ వైపుగా ఐటీ రంగం మారాలి.
అంటే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఆఫర్ చేయాలి. మనం అవుట్సోర్సింగే ప్రధానంగా ఉంది. అఫ్కోర్స్ డెవలప్మెంట్ లేదు, సాఫ్ట్వేర్ అనడం లేదు, ఇన్నోవేషన్ లేదనడం లేదు, కానీ ఎంఫసిస్ అనేది అవుట్సోర్సింగ్ పైన. అవుట్సోర్సింగ్ నుంచి బయటపడి హై అండ్ వాల్యూ అడిషన్ ఐటీ సేవల రంగానికి మనం చేయగలగాలి. అది మొదటిది. రెండవది, తెలంగాణకున్న ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉంది, ఫార్మా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉంది. సో ఈ ఇండస్ట్రియల్ ఇకోసిస్టాన్ని మరింతగా పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని విస్తరించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగకుండా అమెరికా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, తైవాన్ కానీ ఒక పవర్ఫుల్ నేషన్స్గా ఎమర్జ్ కాలే. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇప్పటికీ కూడా దేశ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వాటా తక్కువ. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారీగా తెలంగాణ పెరగాలి. అందులో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెరిగితే ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. మూడవది, తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా చేస్తాం, అగ్రి బిజినెస్ హబ్గా చేస్తామని 10 ఏళ్ళుగా కేసీఆర్ చెప్తూ వచ్చారు. అది ఎంత జరిగిందో ఆ అంచనా వేసి తెలంగాణను ఒక ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి ప్రాసెసింగ్ హబ్గా ఎలా మార్చగలగాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మనకు వాటర్ కూడా ఫెసిలిటీ ఇంప్రూవ్ అయింది కనుక, ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది, ఇతర ప్రొడక్షన్ పెరిగాయి కనుక అగ్రికల్చరల్ సెక్టార్లో వాల్యూ అడిషన్ జరగాలి. ఇప్పుడున్న అగ్రికల్చర్ అలాగే ఉంటే మనం లాభం లేదు. సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ వల్ల ఏ రాష్ట్ర ఎకానమీ పెరగదు. దాంట్లో వాల్యూ అడిషన్ జరగాలి. నాలుగవది, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్. ఇప్పుడు అందుకే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తున్నారు. కానీ తెలంగాణ చాలా వెనుకబడింది విద్యారంగం. మీరు అది ప్రాథమిక, మాధ్యమిక విద్య నుంచి మొదలుకొని ఉన్నత విద్య వరకు వెరీ సీరియస్ క్రైసిస్ ఉంది. క్వాలిటీ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. మీరు ఎంత ఎకానమీ డెవలప్ అయినా స్కిల్స్ డెవలప్ కాకపోతే ఆ అవకాశాలు ఇక్కడ ప్రజలకు అందవు. స్థానిక ప్రజలు ఆ ప్రాస్పరిటీలో భాగం కావాలి అంటే హై క్వాలిటీ స్కిల్లింగ్ రావాలి. ఆ హై క్వాలిటీ స్కిల్లింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే తెలంగాణలో మనకు బాధేస్తుంది. సో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వ్యక్తి కనీసమైన ఐటీ పరిజ్ఞానం కూడా ఉండదు, బీటెక్ ఐటీ చేసొచ్చి ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి బయటపడగలగాలి. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ మారకుండా లాస్ట్ 10 yearsలో బాగా నెగ్లెక్టెడ్ రంగం విద్యారంగం. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మినహా, ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టిన స్కూళ్ళలోనే ఇన్ఫ్రా ఉంది, సెకండ్ ఫేజ్లో పెట్టిన స్కూళ్ళలో ఇన్ఫ్రా కూడా లేదు. సో ఎడ్యుకేషను, యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోయాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మారుతున్నారు. సో మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే హారిబుల్, మీకు కనీసమైన ఎంప్లాయబిలిటీ లేదు. ఇలాంటి పరిస్థితి మార్చకుండా తెలంగాణ $1 trillion ఎకానమీ కాదు. సో దాన్ని పెంచగలగాలి. అలాగే అలైడ్ సెక్టార్స్, ఇప్పుడు మనకు కేసీఆర్ గొర్రెల పెంపకం చెప్పాడు, తెలంగాణ మీట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కానీ మీట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా పెరగాలి. సో అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న ఫిషరీస్, ఫారెస్ట్రీ, ఈ అలైడ్ సెక్టార్స్, ఎనిమల్ హస్బెండరీ, వీటి పెరగాలి. ఇలా ఒక్కొక్క రంగాన్ని, ఇప్పుడు నేను టీవీ డిస్కషన్లో మనం మొత్తం తెలంగాణకు $1 trillion ఎకానమీ కావాలనే బ్లూ ప్రింట్ ఎవరూ ఇవ్వలేము. కానీ ఒక సీరియస్ ఎఫర్ట్ కనుక జరిగితే సో $1 trillion ఎకానమీ అనే లక్ష్యం పెట్టుకోవడానికి ఆహ్వానించాలి. ఈ లక్ష్యం సాధించడానికి ఏం చేయాలి, ఒక్కొక్క సెక్టోరల్ టార్గెట్స్ ఏంటి, ఐటీలో ఏం చేయాలి, ఫుడ్ ఎకానమీలో ఏం చేయాలి, మీకు అగ్రి ఎకానమీలో ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం చేయాలి, స్కిల్లింగ్లో ఏం చేయాలి అనేది కాంక్రీట్ లక్ష్యాలు పెట్టుకోగలగాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రణాళికా బోర్డు లాంటివి ఉన్నాయి, కానీ ఆ ప్రణాళికా బోర్డులను సమర్థవంతంగా పనిచేయించడం లేదు. నిజంగా పనిచేయించగలిగితే ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ అంతా వాళ్ళు చేయాలి. ఒక రీసెర్చ్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ పాలసీస్కి ఇవాళ పరిశోధన లేకుండా పోయింది. ఇప్పుడు నాకు చూపెట్టండి, తెలంగాణ $1 trillion ఎకానమీ ఎలా అవుతుంది, ఒక డాక్యుమెంట్ చూపెట్టండి, నీకు ఏ డాక్యుమెంట్ ఉండదు. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తూ అంటున్నారు. అదేదో 2047 విజన్ కాదు. 2047 దాకా ఈ పార్టీ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? 2047 విజన్ పెట్టుకోండి, కానీ ఇమీడియట్ 5 yearsలో ఏం చేయాలి, ఈ 5 yearsలో ఏం చేయాలి అనే ఒక రోడ్ మ్యాప్, ఎకానమీలో ఏం చేయాలి అనేది సెక్టోరల్గా కనుక ఒక రూపొందించుకోగలిగితే డెఫినెట్గా తెలంగాణ $1 trillion ఎకానమీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్, ఆ టూరిజం సెక్టార్ ఉంది, టూరిజంలో మనకు ఎంత పొటెన్షియల్ ఉంది. నేను చాలాసార్లు మాట్లాడాను, ఇప్పుడు వెడ్ ఇన్ తెలంగాణ లాంటి ప్రోగ్రామ్ ఇవ్వాలంటే ఇటీవల
మినిస్టర్ స్టేట్మెంట్ చూశాను. సోమశిలలో మేము వెడ్డింగ్స్ సెంటర్గా టూరిస్ట్ సెంటర్గా పెంచుతామంటే చాలా సంతోషం అనిపించింది. మనం అంటే దేర్ ఈజ్ నో డెప్త్ ఆఫ్ ఐడియాస్. తెలంగాణకున్న పొటెన్షియల్, ఆంధ్రప్రదేశ్లో పొటెన్షియల్ ఏం కొరత లేదు. సో ఆ పొటెన్షియల్ను మనం ఉపయోగించుకోవాలి. ఏ సెక్టార్లో ఏ రంగంలో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఏ రంగంలో మనం ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, ఏ రంగంలో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో పొటెన్షియల్ ఉంది, ఏది సరైనటువంటి గ్రోత్ ఇంజన్, ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే ఎకానమీ భారీగా పెరుగుతుంది. సో క్రియేటివ్ ఎకానమీ ఏంటి, ప్యాషన్ ఎకానమీ ఏంటి, ఎకానమీ అనేది ఇప్పుడు కొత్త రూపాలు కూడా సంతరించుకుంటుంది. ఓల్డ్ సాంప్రదాయ ఎకానమీ మోడల్ కాదు. సో హైలీ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీగా తెలంగాణ ఎకానమిక్ ఇకో సిస్టమ్ పెరిగితే తప్ప $1 ట్రిలియన్ చేరుకోలేము. సో సాధారణ, ఎందుకంటే అది అడిషన్స్ కాదు, మల్టిప్లికేషన్ జరగాలి. ఎకానమీ పెరగాలంటే 6 రేట్లు 5 రేట్లు పెరగాలి అంటే చాలా హై అండ్ ఇన్నోవేషన్ అయితేనే చేయగలుగుతాం. ఒక రోబస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలి. సో ఇలా ఒక అర్బన్ ఎకానమీ ఏం చేయాలి, స్ట్రీట్ ఎకానమీ ఏం చేయాలి, ఇలా ఒక్కొక్క సెక్టార్లో కాంక్రీట్గా వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, వాట్ ఈస్ ద పొటెన్షియల్, వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అనే కాంక్రీట్ రీసెర్చ్ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఆ పరిశోధన ఎక్కడా జరగడం లేదు. పొలిటికల్ స్టేట్మెంట్లు వరకు మాత్రమే పరిమితం అవుతుంది. నాకు చూపెట్టండి, ఒక గూగుల్లో కొట్టండి, ఏదైనా ఒక డాక్యుమెంట్ దొరుకుతుందో దేనిపైన. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ ఫిషరీ సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ పౌల్ట్రీ సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ క్రియేటివ్ ఎకానమీ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. మీరు కొట్టండి, ఏమైనా దొరుకుతుందో? ఏ సమాచారం దొరకదు. అంటే ఆ స్థాయిలో రీసెర్చ్ సపోర్టు లేదు. యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ అక్కడ రీసెర్చ్ జరగదు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని పెట్టినాడు, తెలంగాణ స్టడీ చేసేవాడు ఉన్నాడు. సో అందువల్ల ఈ పబ్లిక్ పాలసీకి ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ సపోర్ట్ లేకుండా మనం లక్ష్యాలు పెట్టుకుంటే చేరుకోలేము. లక్ష్యం చాలా సంతోషం, ఆ లక్ష్యానికి తగ్గట్టు కాంక్రీట్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఉండాలి, యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎవాల్యుయేషన్ ఉండాలి, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి అని ఈ ఇంటెన్స్ ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు?